ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఈరోజు చెప్పబడే అంశం ఏంటంటే విశ్వాసం వలన జరిగిన కార్యాల గురించి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త చాలండి. ఇక్కడ చూస్తే యేసయ్య కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన తన దాసుడికి పక్షవాతంతో బాధపడుతున్నాడని యేసయ్యని అడగడానికి ఈ శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చాడు. ఈ శతాధిపతి వచ్చినప్పుడు యేసయ్య అంటాడు, నేను వచ్చి ఆయన్ను బాగు చేస్తానని చెప్తే ఈ శతాధిపతి ఏమంటాడంటే, ఒకసారి 8వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ఆ శతాధిపతి దేవుడికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, అక్కడ నా దాసుడు స్వస్థత వచ్చింది. నువ్వు నా ఇంటికి వస్తానికి నేను పాత్రుని కానని తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఈయనకి ఎంత విశ్వాసం ఉందో మనం చూస్తే ఇక్కడ తెలిసిద్ది. ఆయన విశ్వాసం చూస్తే చాలా విశ్వాసం కనుపరిచాడాడ. ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా దేవుడికి అంత విశ్వాసం ఉన్నట్లు కనపడలేదంట. ఇక్కడ ఈ శతాధిపతి వలన ఆయన యొక్క విశ్వాసం వలన తన దాసుడికి స్వస్థత వచ్చింది. ఈయన కింద చాలామంది పనివారు ఎంతోమంది ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తాడు, లేదా ఒకడు పొమ్మంటే పోతాడు. కానీ నువ్వు నా ఇంటికి వస్తానికి నేను పాత్రుని కానయ్యా అని యేసయ్యను అన్నప్పుడు యేసయ్య ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పాడు. ఈ శతాధిపతి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చూస్తే కష్టం వచ్చినప్పుడు దేవునికి మొర్రపెట్టారు, కానీ వారి యొక్క సంతోషంలో దేవుణ్ణి మర్చిపోయారంట. అందుకే ఇక్కడ ఈ మాట దేవుడు ఉపయోగించడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకే ఇంత విశ్వాసం లేదంట. ఒక అన్యుడికి, ఒక శతాధిపతికి ఇంత విశ్వాసం దేవుడు ఇచ్చాడు. మనం కూడా విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాలు చేస్తాడు. ఈ శతాధిపతి విశ్వాసం వలన తన దాసుడికి స్వస్థత వచ్చింది. మరి ఒక వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ కనపడుతుంది. ఆమెకి 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క రక్తస్రావం చేత బాధపడుతుందంట. మరి ఒక చాటు చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. చాలండి. వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో డబ్బులు చాలా వ్యయం చేసుకొని ఉందంట. అయినా కానీ ఆమెలో స్వస్థత రాలేదు. యేసయ్య అక్కడికి వచ్చాడని ఒక మాట తెలుసుకొని ఆమెలో విశ్వాసం చూస్తే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వెనక నుండి వస్త్రపు చెంగు ముట్టినా నాకు స్వస్థత వచ్చిద్దని తనలో తాను అనుకొని, యేసయ్య వచ్చినప్పుడు అక్కడ జనసమూహం అందరూ కూడి ఉన్నప్పుడు వెళ్ళి వెనక నుంచి యేసయ్యను ముట్టగానే యేసయ్యలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళిందంట. అక్కడ దేవుడు తన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాన్ని చేశాడు.
ఇలా ఎంతోమందిని దేవుడు బాగు చేసుకుంటా వచ్చాడు. మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. పేరుకు మట్టికి విశ్వాసంలో పిడబడుతున్నాం, కానీ మనలో విశ్వాసం ఉందో లేదో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వైద్యులకి ఎంతో డబ్బు పోసింది, కానీ ఆమెలో స్వస్థత రాల. ఈ లోకంలో చాలామంది చూస్తే వైద్యుల్నే లేదా డాక్టర్లనే దేవుళ్ళుగా చూస్తారు, కానీ వారు అంటారు, అయ్యా నా చేతులు ఏమి లేదు కానీ మొత్తం దేవుడే చూసుకుంటాడని వారు చెప్తారు. కానీ మనకు మట్టికి డాక్టర్లే దేవుడుగా అనిపిస్తారు, మనం వాడే బిళ్ళలే మనకి దేవుళ్ళుగా అనిపిస్తాయి. కానీ ఈ లోకంలో చూస్తే మనల్ని బాగు చేయగలిగిన దేవుడు ఎవరంటే ఆయన ఒక్కడే మనల్ని బాగు చేయగలడు. మనల్ని స్వస్థపరచాలన్నా ఆయన ఒక్కడే. కానీ మనం వేటి మీద విశ్వాసం ఉంచుతున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఒక వ్యక్తిని చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే పరిచర్యల్లో ఒకడు యేసయ్యని భోజనాన్ని చేయడానికి పిలిచినప్పుడు అక్కడ ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉందంట. ఆ పాపాత్మురాలైన స్త్రీకి యేసయ్య వస్తాడని వర్తమానం తెలుసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలకి అత్తరు పూసిందంట. అలా ఉన్నప్పుడు యేసయ్య అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను అని ఇక్కడ చూస్తున్నాం. ఆమె ఎంత విస్తారంగా ప్రేమించిందో యేసయ్యని చూస్తే మనకు తెలిసిద్ది. మనం కూడా యేసయ్యని విస్తారంగా ప్రేమించాలి. ఆమె విశ్వాసం వలన ఆమె యొక్క పాపాలు క్షమించబడ్డాయి. ఆమె విశ్వాసమే నిన్ను రక్షించిందని ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఈ లోకంలో చాలామంది చూస్తే మనుషుల మీద విశ్వాసం ఉంచుతారు, కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచరు. మనుషుల మీద నమ్మకం ఉంచుతారు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచరు. గుడ్డివారు కూడా యేసయ్యని అడిగారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలేసినప్పుడు యేసయ్య ఆగి వారితో మాట్లాడతాడు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు ఆయన నమ్ముచున్నాం ప్రభువా అని వారు చెప్తారు. అలా అనగానే దేవుడు వారి జీవితాల్లో కార్యం చేశాడు. ఆ గ్రుడ్డితనాన్ని బాగు చేశాడు. వారికి మంచిగా చూపు ప్రసాదించాడు. మన జీవితాల్లో కూడా మనం ఆయన నమ్మాలి, కానీ లోకంలో ఎవరి మీద నమ్మకం ఉంచకూడదు. మనుషులు నమ్మిన వారు చాలామంది మోసపోతున్నారు, అయినా కానీ మనుషుల్నే నమ్ముతున్నారు చాలామంది. మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఇస్తే ఆయన మన ఎన్నటికీ సిగ్గుపరిచే దేవుడు కాదు. మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి, కానీ ఈ లోకంలో మనుషుల మీద నమ్మకం ఉంచకూడదు. మనుషులు నమ్మిన వారు మనుషులు నమ్మితే ఏం చేస్తారంటే వారి మీదే నమ్మకం పెట్టుకున్నామని వారు నట్టేటిని ముంచేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టకపోయినా మనల్ని దేవుడు విడిచిపెట్టడు. ఈ లోకంలో చాలామంది విడిచిపెట్టినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. మరి ఒక వ్యక్తిని చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము చాలండి. ఇక్కడ చూస్తే 10 మంది కుష్ఠరోగులు కనపడుతున్నారు. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు బాగు చేస్తే వారిలో అన్యుడైన ఒకడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. వారికి స్వస్థత వచ్చిందని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడు. అయితే ఆయన ఒక్కడే వచ్చాడని దేవుడు అడుగుతాడు. మిగతా 9 మంది ఎక్కడున్నారయ్యా అని అడుగుతారు. కానీ ఆయన ఒక్కడే వచ్చాడు.
వచ్చినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మనకి ఎవరి మీద విశ్వాసం ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇలా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో కార్యాలు విశ్వాసం వలన చేశాడు. బైబిల్లో అంటాడు కదా, మీరు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్ది అని చెప్పాడు. మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టడై ఉండటం కూడా అసాధ్యమని ఉంది. ఆ వాక్యాన్ని చూపిస్తా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట కూడా అసాధ్యమంట. మనం దేవునికి ఇష్టంగా ఉండడం కూడా అసాధ్యమని దేవుడు చెప్తున్నాడు. మనం ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నామో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క వచనంలో చూస్తే ఈ యొక్క అధ్యాయంలో చాలామంది విశ్వాసం ద్వారా కార్యాలు పొందుకున్నారు. ఈ యొక్క అధ్యాయం మొత్తం చదివితే మోయబడిన శారా గర్భాన్ని విశ్వాసాన్ని బట్టి దేవుడు తెరిచాడు. విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను అని ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. రాహాబును వేశ్య విశ్వాసం బట్టి ఆ యొక్క శ్రమ నుంచి కూడా తప్పించబడింది. ఇలా విశ్వాసాన్ని బట్టి మనం ఎన్నో కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసం ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లలమని పిలవబడుతున్న మనకి విశ్వాసం ఉంటుందో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అబ్రహాం గారు కూడా విశ్వాసులకు తండ్రి అవ్వడం అంటే ఊరికినే అయిపోలేదు. ఆయన లేక ఒక కుమారుని పుడితే ఆయన్ని కూడా బలి ఇవ్వమన్నప్పుడు ఆయన బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ చూస్తే విశ్వాసం, ఆయనకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. లేక పుట్టిన కుమారుని ఎవడైనా బలి ఇమ్మంటే ఇస్తారా? ఎవరు? కానీ ఆయన వెనుక మాట మాట్లాడకుండా తీసుకెళ్ళి ఆ బిడ్డని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు మరలా మాట్లాడతాడు. అక్కడ బలి పశువు ఉంది, తీసుకొచ్చి దాన్ని బలి ఇమ్మని చెప్పాడు. ఇలా అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మనం కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారంట. యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినప్పుడు కదల్చబడక నిత్యము నిలుస్తామని దేవుడు లేఖనాల నుంచి మనకు చూపిస్తున్నాడు. మనం కూడా నమ్మకం లేకపోతే కదలబడిపోతాం అక్కడి నుంచి. ఈనాడు చూస్తే విశ్వాస జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు చాలామంది అయ్యా అసలు ఉన్నవా లేవా అని ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు. బైబిల్లో దేవుడు అంటాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. మనం కూడా బుద్ధిహీనుల వలె ఒక్కొక్కసారి దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటున్నాం. దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలీదా? మనం ఇలా బ్రతికున్నామంటే అది ఎవరిచ్చిన కృప? అది దేవుని కృప. ఈ లోకంలో చాలామంది చూస్తే ఎన్నో దేశం మీద యుద్ధాలు లేదా ఎన్నో జరుగుతున్నాయి. కానీ మనం మట్టికి సజీవమైన లెక్కల్లో ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృప. మనం దేవుడి మీద కాకుండా ఈ లోకం వేటి మీద విశ్వాసం ఉంచినా అది వ్యర్థమే. దేవుని మీద విశ్వాసం ఉంచితేనే మన జీవితాల్లో కార్యాలు పొందుకోగలుగుతాం. ఇలా ఒక్కొక్కరి జీవితాలు దేవుడు విశ్వాసం వల్ల కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా కార్యాలు జరగాలంటే ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఇప్పుడు వరకు నువ్వు మనుషులు నమ్మి మోసపోయావేమో, ఎప్పుడైనా దేవుడిని నువ్వు నమ్మగలిగితే ఆయన నీ పట్ల కార్యాలు చేస్తాడు. ఇప్పుడు వరకు నువ్వు మనుషుల మీద విశ్వాసం ఉంచి వారి చేత నువ్వు తృణీకరించబడ్డామేమో, ఇప్పుడైనా దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చనిపోయిన వారిని దేవుడు లేపాడు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం అలా ఉంది. దేవుడు ఇలా ఎన్నో కార్యాలు విశ్వాసం వలన
జరిగించాడు. ఎన్నో కార్యాలు ఈ కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు. మన జీవితంలో కూడా కార్యాలు జరగాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మనం ఇంట్లో దీవించునుగాక.